రాజ్ భవన్లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో మంత్రి సీతక్క భేటీ అయ్యారు. ములుగు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మారుస్తూ 2022లో అసెంబ్లీ పాస్ చేసిన బిల్లుకు ఆమోద ముద్ర వేయాల్సిందిగా గవర్నర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. సాంకేతిక పరమైన చిక్కులతో ఇంతకాలం పెండింగ్లోనే ములుగు మున్సిపాలిటీ బిల్లు ఉంది. గత ప్రభుత్వ తప్పిదాలతో మున్సిపాలిటీకి నోచుకోలేదు ములుగు జిల్లా. తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ బిల్లులోనే ములుగు మున్సిపాలిటీ అంశాన్ని చేర్చింది. అదే బిల్లులో జీహెచ్ఎంసీ చట్టానికి సవరణలు ప్రతిపాదించింది. దీంతో గందరగోళంగా ములుగు మున్సిపాలిటీ బిల్లు ఉండటంతో సభ్యుల గందరగోళం నడుమ 2022లో బిల్లును పాస్ చేసింది. న్యాయపరమైన సాంకేతికపరమైన అంశాల నేపథ్యంలో బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపించారు గత గవర్నర్ తమిళసై సౌందరరాజన్. దీంతో పెండింగ్లోనే ములుగు మున్సిపాలిటీ బిల్లు ఉండిపోయింది. బిల్లు వివరాలు గవర్నర్కి అందజేసి ములుగుకి మున్సిపాలిటీ హోదా కల్పించే బిల్లుకు ఆమోద ముద్ర వేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు మంత్రి సీతక్క.